వెల్కమ్ టు 108. నేను మీ లక్ష్మణ్ని. టీ తాగడానికి కారులో వెళ్లిన జోగిపేట యువకులు తిరిగొస్తుండగా మాసంపల్లి వద్ద ఢీకొట్టిన టిప్పర్ లారీ. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆందోల్ మండలం మసన్పల్లి శివారులో నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మసన్పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను జోగిపేటకు చెందిన యువకులుగా గుర్తించారు. వారి పేరు ముకరం, హజీ, వాజిద్ అని తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమయంకారం చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జోగిపేటకు చెందిన 6 యువకులు చాయ్ తాగేందుకు బయటకు వచ్చారు. జోగిపేట నుంచి కారులో ముందుగా చౌటుక్కర్ దాబాకు వెళ్లారు. అక్కడ దాబా మూసి ఉండడంతో అదే కారులో మాసన్పల్లి వద్ద హైవే పక్కన హోటల్కు వెళ్లి చాయ్ తాగారు. తిరిగి వెళ్తూ మాసన్పల్లి వంతెన కింద టాయిలెట్ కోసం కారును ఆపి దిగిన సమయంలో టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగిపేటకు చెందిన బాధిత యువకులు మెకానిక్స్గా పనిచేస్తున్నారని తెలిసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.